భయంకరమైన విషయం ఏంటంటే గాంధీని హత్య చేసిన గాడ్సేని దేశభక్తుడిగా కీర్తించేటి, ఆయనకి గుడి కట్టి పూజించేటి పరిస్థితి మన భారతదేశంలో డెవలప్ అయింది. గాడ్సే అనంతకుడు కదా, గాడ్సే అనంతకుడు. ఆ అనంతకుడు వాంగ్మూలం, కోర్టులో అతను ఇచ్చిన వాంగ్మూలం, అతని బాధల్ని 2017 వరకు పార్టీ ఇస్తే కానీ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఒక అనంతుడు హంతకుడి వాంగ్మూలం బయటపెట్టడానికి ఏమొచ్చిందని గవర్నమెంట్కి దాయాల్సిన అవసరం వచ్చింది. ఒకటి చంపాడు, హత్య చేశాడు, ఆయన స్టేట్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వానికి భయం అంటే పొరపాటు ఒకసారి ఆలోచించాను. ప్రభుత్వం ఒక హంతకుడి వాంగ్మూలాన్ని దాయాల్సిన అవసరం ఏమొచ్చింది? అది 2017 వరకు, ఇప్పుడు 48 ఇచ్చింది. సుమారు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ఒక హంతకుడి వాంగ్మూలం దాయాల్సి వచ్చింది. అది తర్వాత బయటపడిన తర్వాత ఇక తెలిసి అందరు ఏమి రాసింది అది తెలిసిపోతే జనాలు తిరిగి తిరగబడతారు, నెహ్రూ రాజ్యం కుదరదు, ఇవన్నీ కుదరవు కదా.